రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఏఐసీసీ ప్రత్యేక ప్రతినిధి ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అలీ మేథీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సంఘటన సృజన అభియాన్ కార్యక్రమంలో భాగంగా గొల్లప్రోల్లోని కాంగ్రెస్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా ఏఐసీసీ ప్రత్యేక ప్రతినిధి అలీ మేథీ కార్యకర్తల నుంచి పార్టీ స్థితిగతులపై అభిప్రాయాలు సేకరించారు. అనంతరం ఏఐసీసీ ప్రత్యేక ప్రతినిధి అలీ మేథీ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లోనూ పర్యటించి కార్యకర్తల అభిప్రాయాలు సేకరించి రాహుల్ గాంధీకి సమర్పిస్తామని అన్నారు. ప్రతి నాయకుడు కార్యకర్త కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, కార్యకర్తల అభిప్రాయాల మేరకే జిల్లా అధ్యక్షుని ఎన్నిక జరుగుతుందన్నారు. జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్షుని పదవికి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందరావు మాట్లాడుతూ గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కాంగ్రెస్ కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గ్రంథి రామగుప్తా, జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షుడు జాగు శ్రీనివాస్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మయ్యటి సూర్యప్రకాష్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు మేడిశెట్టి నారయ్య కాపు, పిఠాపురం మండల అధ్యక్షులు నామా చీనేష్ కుమార్, పిఠాపురం టౌన్ అధ్యక్షుడు పుణ్యవంతుల నందగణేష్, గొల్లప్రోలు మండల అధ్యక్షులు మొగిలి సురేష్, శంఖవరం మండల అధ్యక్షుడు కమిలి భీమరాజు, గొల్లప్రోలు టౌన్ అధ్యక్షుడు నాగమల్ల బంగారం, పులిపే జయరాజు, వానపల్లి వీరబాబు, నంబారి కృష్ణ, గంట సత్యబాబు, పలివెల్ల మరిడయ్య తదితరులు పాల్గొన్నారు. Can take this form and fill this form and give it to me for the post of district president and for the post of city Congress president, where Congress party has started with a program where we are giving room to all the people across district who's a strong congressman, dedicated congressman who can come and become the district president of this district. And this program has been implemented in many districts of India, and those districts in those districts district president have been appointed by the Congress party through this Sangathan Srijan Abhiyan. So I request, I have come here, I am meeting every person from every constituency. This is my 6th constituency where I have come. I have already completed 5 constituencies where I have met the Congress Karyakarta 1-to-1, and I have requested them what All India Congress Committee leadership have told me or sent me here for the work they have sent me here. So I am here. I am requesting everyone, wherever, through your media, through your channel, my voice is going. Please, this is a program of Rahul Gandhi. This is a program of Congress. పార్టీ బలపడాలి ప్రతి జిల్లాలోనే అంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మీద ఆధారపడి ఉంటుందని మన యొక్క యువనేత రాహుల్ గాంధీ గారు ఒక నిర్ణయానికి వచ్చిన మీదట రాహుల్ గాంధీ గారి అభ్యర్థన మేరకు ఈ కార్యక్రమం అంటే సంస్థాగత నిర్మాణ కార్యక్రమం ఇండియా అంతా చేపట్టడం జరిగింది. చాలా రాష్ట్రాలు జరిగినది. అందులో మన రాష్ట్రంలోనూ ఒకేసారి 25 జిల్లాలకు 25 మంది పరిశీలకులను పంపడం జరిగింది. మన రాష్ట్రంలోని 25 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం ప్రతిరోజు రోజుకొక నియోజకవర్గం చొప్పున జరుగుతున్నది. అదేవిధంగా మేము కూడా మొన్న సోమవారం నుంచి మొదలుపెట్టి ప్రతి నియోజకవర్గంలోని జరిపి ఇవాళ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జరుపుతున్నాము. ఇది పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం యొక్క పార్టీ ఆఫీసు నందు జరపడం జరుగుతుంది. ఇంతకీ దీని ముఖ్య ఉద్దేశం జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ జిల్లాలోని ఏ కార్యకర్తనైనా ఎరే సామర్థ్యం ఉన్న కార్యకర్తను పరిశీలించి ఎన్నిక చేయించి అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పమని మన పరిశీలకులు వచ్చిన విషయం. దానికి ఎవరైనానో జిల్లా ప్రెసిడెంట్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వారి యొక్క సమర్థతను గుర్తించి జిల్లా ప్రెసిడెంట్ను ఏఐసీసీ వారు నిర్ణయిస్తారు. ఇక్కడ జరిగిన అన్ని విషయాలను కూడా మన యొక్క అబ్జర్వర్ అలీ మేథీ గారు కూలంకషంగా ఈ వారం రోజుల్లో జరిగిన అన్ని విషయాలు కూడా ఢిల్లీలోని రాహుల్ గాంధీ గారి ఆఫీస్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి వారు ఈ జిల్లా ప్రెసిడెంట్ ఎవరో నిర్ణయిస్తారు. ఈ విధంగా జిల్లా
కాంగ్రెస్ పార్టీని బలపెట్టుటకు